మాతృదేవోభవ. నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోసితిన్. జగన్మాత నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోసితిన్. యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ కూడా నొప్పించితి. అన్నన్నా 7 దాటినవి సాయం సంధ్యలో నుండి. ఓ చిన్నారీ పరదేవత, ఓ చిన్నారీ పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిను నా చిన్నారీ పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 386వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఎప్పటి నుంచో 6 నెలల బట్టి ఇంచుమించుగా అదే చీర, ఇంచుమించేవిడు అంతే. అంతకుముందు సీతాదేవి కట్టిన చీరలకి ఇంచు మించు సరిపోవు. మించు అంటే మేఘం, ఇంచు మించు సరిపోవు, మించు ఇంచు కూడా సరిపోదు. ఇప్పుడు ఇంచుమించు అదే చీర. నిద్రాహారాలు లేవు, స్నానపానాలు లేవు, అయినా తేజస్సు తగ్గలేదు. ఇది ఆత్మ తేజస్సు. ఆత్మజ్ఞానులైన వాళ్ళ తేజస్సు అలా ఉంటుంది. హిమాలయాల్లో యోగులను చూస్తే పిచ్చాళ్ళ ఉంటారండి, పిచ్చిగడ్డాలు పెంచుకొని. అసలు మనం గుర్తుపట్టలేం. మనం ఏదో భిక్షుకులు అనుకుని వదిలేస్తాం. ఓ 10 రూపాయలు వేస్తాం కూడా, వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళకి అవి అక్కర్లేదు. పైగా వాళ్ళకి మనం గుర్తుపట్టకపోవడమే కావాలి. ఎందుకంటే పడితే ఏదో కోరికల కోసం వెనకాల పడతాం. ఇంకా మళ్ళీ వాళ్ళ హృదయంలో సహజంగా జాలి ఉంటుంది. యవాని ఎడద కరుణకు నావాలంబు అతని ఎంది హరి వసించుననగా తుమ్మల సీతారామూర్తి. కరుణ ఉంటేనే హరి ఉంటాడు కదా. పాపం వాళ్ళు అయ్యో మనకు దయ చూపించకపోతే భగవంతుడు మనకు ఉండడు, మన హృదయంలో ఉండడేమో అనుకుని వాళ్ళు దయ చూపించడం మొదలు పెడితే ఇంకా వాళ్ళ శక్తులన్నీ మనం లాగేసుకుంటాం మన ప్రయోజనాలకి. అందుకే మహాయోగులు కనపడితే, మహాయోగులు అని మనం ఎవరినైనా భావిస్తే ఆ దూరంగా ఉండి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళని ఏదో అడగడం, ఏదో తీర్చమనడం, ఏదో సాష్టాంగాలు పడి మా ఇంటికి రమ్మనడం పనికిరాదండి. మనం బాగుపడకపోగా వాళ్ళని జడగొడుతున్నాం. దీనివల్ల వాళ్ళలో కూడా పాపం కొంతమంది ఆశ్రమ ధర్మంలో ఉంటారు, కానీ మనస్సు అంత బెంకంగా ఉండవు. సీతాదేవికి ఉన్నంత బెంకంగా ఉంటుంది ఏమిటి అందరికీ హనుమంతుడు కొన్నట్టు. నలుగురు పిలిచేసరికి వీళ్ళు పతనం అయిపోతారు. ఇంకా ఇదేదో బాగున్నాయి సుఖంగా ఎందుకు వచ్చిందని కొన్నాళ్ళకి శక్తులు తగ్గిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఊరికే ప్రదర్శనే, దర్శనం ఉండదు, ప్రదర్శనమే. ఇది తేడా. అందుకే మాసిన చీర కట్టుకున్నా సరే మాణిక్యంలా మెరిసిపోతుంది ఆవిడ. ఇప్పుడు అంటున్నాడు అసలు అటువంటి ఆవిడికి, ఇంత తేజస్సు ఉన్నవాడికి ఆవిడికి ఈ దుఃఖం ఏమిటి? మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా, యది సీతాపి దుఃఖార్త, యది సీతాపి దుఃఖార్త, కాలో హి దురతిక్రమగా, కాలో హి దురతిక్రమగా. దేవతల జీవితాల నుంచి మనం నేర్చుకోవాలని నేను చాలాసార్లు అంటూ ఉంటాను. ఎందుకని అదేదో చదివితే మనకేదో పుణ్యం వస్తుందని, చదివితే కొన్ని ఘట్టాలు చదివితే ఏదో మనకు కష్టాలు వస్తాయని ఈ పిచ్చి నమ్మకాలు పక్కనట్టాలి. అవగాహన కోసం చదవాలి ఎప్పుడు రామాయణ భారత భాగవతాన్ని. ఆ అవగాహన కోసం చదివితే, అవగాహన చేసుకుంటే జీవితం ఇలా కనపడుతుంది. ఏమిటి సీతాదేవి కష్టాలా? ఎటువంటి ఆవిడ? మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య మాన్య. లక్ష్మణుడు ఎంత గౌరవించాడు ఈ తల్లిని. లక్ష్మణుని చేత గౌరవించబడింది కాబట్టి ఇప్పుడు చాలా గొప్పది. అంటే ముందు లక్ష్మణుడు గొప్పవాడై ఉండాలి. ఏమిటి ఆయన గొప్పదనం? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఈ మాట విని పరవశించిపోయాడు వశిష్ఠ మహర్షి సుమిత్ర మాట్లాడుతుంటే. నాయన ఆవిడ అడవులకు వెడుతూ లక్ష్మణుడు సుమిత్రకు దండం పెట్టాట తల్లికి. ఎటువంటి కొడుకులను కంది సుమిత్ర? కాళిదాసు రఘువంశంలో చెబుతాడు సుమిత్ర కొడుకులు ఎలాంటి వాళ్ళు. సుతము లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా సుషువేయమౌ, సుతము లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా సుషువేయమౌ, సంయగారాధిత విద్య ప్రబోధ వినయావివ. బాగా చదువుకున్నవాడు ఎవరికైనా 2 లక్షణాలు ఉంటాయట. ఒకటి జ్ఞానం, 2 వినయం.
వినయం అనగానే ఏదో మోడస్టీ అనే అర్థం ఒకటి చెప్పకూడదండి. వినయము అంటే లోకంలో పనులన్నీ నడిపించుకోగలిగేటువంటి సామర్థ్యం, లోకజ్ఞత. మొదటిది జ్ఞానం, అది శ్లోకజ్ఞానం, తత్వజ్ఞానం. రెండోది లోకజ్ఞత, అంటే శ్లోకజ్ఞత లోకజ్ఞత రెండూ ఉంటేనే చదువు. కొంతమంది విద్యార్థులను గమనిస్తే వాళ్ళు బండి వేసుకుని ప్రపంచం అంతా తిరుగుతారు, అనేక విషయాలు చక్కపడతారు, పుస్తకం పట్టుకోడు. పుస్తకం పట్టుకుని అసలు బతకం పట్టుకోడు, నాకు కుదరదంటే. కొంతమంది పుస్తకాలు పట్టుకుని వదలరు, లోకం తెలియదు, అమాయకులు మోసపోతారు. అంటే చదువుకి ప్రబోధము వినయము. వినయము అంటే నడుచుకునే విధానం అండి, కేవలం ఏదో వంగి ఉండడం అని అర్థం చెప్పొద్దు. వినీత, గురు వినీతుడు అన్నాడు, గురువుల దగ్గర బాగా చదువుకున్నాడు, వినయంగా ఉండడానికి కాదు. తర్వాత ఏదో వచ్చింది అర్థం, అది మంచిదే, కానీ అది ప్రధానార్థం కాదు. బాగా చదువుకున్నాడు, నడుచుకునే విధానం తెలుసు, దాన్ని అన్వయించుకోవడం తెలుసు, ఆచరించడం తెలుసు, అటువంటి వాడు వినీతుడు. శాస్త్రములేందు వినీతుడు అంటే వినయంగా ఉంటాడా? అది కాదు, దాన్ని నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అందుకని విద్యకి రెండు లక్షణాలట, ఒకటి ప్రబోధం జ్ఞానం, రెండు వినయం, నడుచుకునే విధానం. ఈ రెండు లేకపోతే విద్య ఎందుకు? అలాగ సుమిత్ర ఇద్దరు కుమారులకు అందిట. సుమిత్ర ఇద్దరు కుమారులకు అంది లక్ష్మణ శత్రుఘ్నుడు అంటే కాళిదాసు ఈ మాట చెప్పడం ఎందుకండి? సుతం లక్ష్మణ శత్రుఘ్నం సుమిత్ర సుషివేయమౌ, ఇద్దరు కవల పిల్లలకి అంది. ఇద్దరు ఎలా ఉన్నారంటే సమ్యక్ ఆరాధిత విద్య, బాగా చదువుకున్నవాడు విద్యావంతుడు ఎలా ఉంటాడు? ప్రబోధ వినయావివ, జ్ఞానము వినయం కలిగి ఉంటాడు. వాడికి జ్ఞానము ఉంది, శ్లోకజ్ఞానం, లోకజ్ఞానం కూడా ఉంది. లోకానికి అనుభవం కాబట్టి జీవితం బాగుంటుంది. అంటే చదువు వల్ల జీవితం బాగుండాలి. ఇప్పుడు ఉద్యోగం బాగుండడం, డబ్బులు రావడం కాదండి. ఇప్పుడు అదే బాగా పొరపాటుగా ప్రచారం అవుతున్న అభిప్రాయం. చదువు ఎందుకంటే ఉద్యోగం కోసం, ఉద్యోగం ఎందుకంటే డబ్బు కోసం, డబ్బు ఎందుకంటే సుఖపడడానికి. అందుకే వైద్యం నేర్చుకున్నటువంటి మహానుభావులు ఎవరు పల్లెటూళ్ళకి వెళ్ళడానికి అంగీకరించారు. ఎందుకంటే సుఖాలు ఉండవు అక్కడ, మరి కొంచెం కష్టాలు ఉంటాయి. మరి ఆ పల్లెటూళ్ళలో వైద్య సౌకర్యాలు లేకపోబట్టే కదండి పల్లెటూరులో ఏమీ చెల్లించిన వాళ్ళు పట్టుకొచ్చి అక్కడ వైద్య సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఎలకలు తినేస్తున్నాయి పిల్లల్ని. ఎంత ఘోరమైన వ్యవస్థ అంటే మంది. అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేస్తే ఆ తల్లికి ఆ దుఃఖం వస్తుందంటే కడుపులో ఎలకలు పరిగెట్టి నాకు ఆ దృశ్యాన్ని చూస్తుంటే. ఎందుకు వచ్చింది ఇది? వైద్యం చదువు, ఇంజనీరింగ్ చదువు, ఏం చదువు? నేను నగరంలో ఉంటే సుఖపడతాను, నా ఇష్టం, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళాం బిడ్డలు నాకు ముఖ్యం, నా ఆహారం నా విహారాలు నాకు ముఖ్యం, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి బాధ్యతలు నాకు అక్కర్లేదు, పైగా వీలైతే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటా. ఈ స్వార్థం తాండవించబట్టే కదా అటువంటి మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రబోధం వినయం ఎక్కడున్నాయండి? చదువులు ఉన్నాయి కానీ డిగ్రీలు ఉన్నాయి. అలాంటి తల్లి కొడుకులు వాళ్ళు లక్ష్మణుడు. అందుకని ఆ ప్రబోధంతో జ్ఞానంతో పాటు ఆచరణ విధానం వినయం కూడా తెలిసినవాడు కాబట్టి నాయన దండం పెట్టగానే ఆవిడ ఎందుట రామం దశరథం విద్య. రాముడు అంటే మీ నాన్నగారురా, దశరథుడురా. మాం విద్ధి జనకాత్మజం, సీత ఎవరో కాదమ్మ సాక్షాత్తు నేనే, పైగా మాం లక్ష్మీదేవి కూడా, రెండవ అర్థం ధ్వని అది. మా రమా మంగళదేవత. అయోధ్య మాట మేము విద్య, ఆ అడవిని అయోధ్య అనుకోరా. ఇక అయోధ్య మీరు వెళ్ళాక అయోధ్య కూడా అడవే, అటు తిప్పితే అంతే. అడవిని నువ్వు అయోధ్య అనుకో, ఇక ఇది అడవేనా ఆయన చెప్పక్కర్లేదు. రాముడు ఉంటే అయోధ్య, లేకపోతే అడవే. గచ్చతాత యథాసుఖం, అటువంటి లక్ష్మణుడు. అందువల్ల మా గురు వినీతస్య లక్ష్మణస్య, పెద్దలు చెప్పినట్టు విన్నాడు. అంతేగాని అదేమిటమ్మా నువ్వు కూడా ఏదో పోనీ నేను మొహమాట పడి పెడతానంటే నువ్వేనా వద్దంటావేమో, నీవు వంకన ఆగిపోదాం అనుకున్నాను, మా అమ్మ బెంగట్టుకుంటుందని. అలాంటి పరిస్థితి సుమిత్రకు లేదు, లక్ష్మణుడికి లేదు. అలా కలిగి ఉంటే వాళ్ళిద్దరిని ప్రబోధ వినయాలని అనడం కాళిదాసు. వాల్మీకి ఇలా రాయడు. ఇంకా లక్ష్మణుని యొక్క గురు వినీతస్య ఔన్నత్యం, ఎన్ని ఔన్నత్యాలండి. సీతాదేవి నిందించింది, అనరాని మాటలంది. ఆవిడ బాధ ఆవిడది, ఎవరిని అపార్థం చేసుకో, కానీ జరిగిందా లేదా? మరి రాముడిని కలవడానికి వెళ్ళినప్పుడు మారీచి సంహారం అప్పుడు ఎందుకు వచ్చేసావు లక్ష్మణ, నీకు మీ వదిలిగానే చూసుకోమని చెప్పేది కదా, ఎందుకు వచ్చావుంటే ఇన్ని మాటలంది మీ ఆవిడ అని అనలేదు. మీ ఆవిడ అనలేదు ఒక్కసారిగా. తల్లి ఎంతసేపు తల్లి, అసలు ఆ ప్రసక్తి తేలేదు. నువ్వేదో అరిచేసరికి అన్నయ్య నాకు కంగారు వచ్చింది వచ్చానన్నాడు. లేకపోతే మరి చెప్పదలుచుకుంటే ఒక మాట సంసారం బదలైపోదు. నిన్ను మాట్లాడుతుందా? రాముడికి ఎంత కోపం వస్తుంది. రాముడికి సీత మీద అంతే ప్రేమ, లక్ష్మణుడి మీద కూడా అంతే ప్రేమ, దూరంగా ఉన్న భరతుడి మీద కూడా అంతే ప్రేమ. రామాయణంలో సందర్భాలు చెబితే అర్థమవుతుంది. ఎప్పటికీ భరతుడిని కూడా మర్చిపోలేదు ఆయన. సీత మీదే ప్రత్యేకం, మిగిలిన వాళ్ళ మీద లేదనేం కాదు. సీత మీద ఎంత ఉందో లక్ష్మణుడి మీద అంత ఉంది. దేశే కళత్రానే అంటాడు లక్ష్మణుడు. మూర్చిపోయి చనిపోయినంత పని అయితే భార్యలు ఎక్కడైనా దొరుకుతారయ్యా, నీలాంటి తమ్ముడు దొరుకుతాడా అంటాడు. తమ్ముడి మీద తక్కువ ప్రేమ లేదండి ఆయనకి. ఎవరి పట్ల ఎలా ఉండాలో అంతా అలాగే ఉన్నాడు. అదే రాముడు అంటేను ఔచిత్యానికి పరాకాష్ఠ. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమక. అటువంటి వాడు లక్ష్మణుడు. అంత నిందావిడ పడేస్తే వెళ్ళి చెప్పలేదండి ఒక్క మాట, జీవితాంతం అలాగే ఉండిపోయాడండి. చివరికి ఎప్పుడు అగ్ని ప్రవేశం అప్పుడు ఉంటుంది ఆవిడ కల్పవృక్షంలో, నేను నిందించిన ఫలం అయ్యా ఇది, నువ్వే చితి పేర్చు, కష్టదీరినట్టుగా నేను ఉంటుంది.
కానీ లక్ష్మణుడు ఎప్పుడు ఎవరి దగ్గర ఆ మాట లేదు. అది అంత గంభీరంగా ఉంటాడు లక్ష్మణుడు అంటే. అంతేకాదు ఆభరణాలు చూసి రామచంద్రమూర్తి కళ్ళనీళ్ల పర్యంతమై నేను గుర్తుపట్టలేకపోతున్నానయ్యా, కళ్ళనీళ్లు కమ్మేస్తున్నాయి, సీత నాకు గుర్తొచ్చి నా కళ్ళనీళ్లు కమ్మేస్తున్నాయి, నా కళ్ళ నిండా సీతే కదా, ఇంకా ఆభరణాలు ఎక్కడ కనపడతాయి, ఎప్పుడు ఆభరణాల దృష్టితో ఆవిడ్ని చూడలేదయ్యా, ఆభరణాలకే ఆభరణం అయ్యా ఆవిడ, తొడవులకు తొడవు, భూషణములకు భూషణము, నేను చూడలేనయ్యా లక్ష్మణ, నువ్వు గుర్తుపడు అన్నయ్యా, నేను మాత్రం చూడగలనా అని ఒక్క ఆభరణం తీసేట. నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పదాభివందనాత్. అమ్మవారి కేయూరాలు ఆ వంకి ఎలా ఉంటుందో అంగదాలు నాకు తెలియవయ్యా, నేను ఎప్పుడు అంత పరిశీలనగా ఆ శరీర భాగాలు చూడలేదు అన్నయ్య. నాగం జానామి కుండలి, ఈ చెవి కుండలాలు కూడా ఆ దుద్దులు కూడా నేను ఎలా ఉంటాయో నేను చూడలేదు, తాటంకాలు ఆ భాగాలు కూడా నేను చూడదగినవి కావు, నేను ఎప్పుడు పరిశీలనగా చూడలేదు, ఏదో మాట్లాడినప్పుడు తలెత్తి మాట్లాడేవాడిని. ఎంత వినయంగా ఉన్నాడండి, ఎంత సంస్కారవంతంగా ఉన్నాడండి. కానీ పాదాలకు ఉండే మంజీరాలు నాకు తెలుసు, అది కూడా ఎందుకంటే నిత్యం పాదాభివందనాత్, ఉదయాన స్నానం చేసి సేవ కోసం రాగానే అమ్మకి నీకు దండం పెట్టడం అలవాటు కాబట్టి ఆ పాదాభివందనం చేసే సంస్కారం ఉంది, అలవాటు ఉంది కాబట్టి ఆ పాదాలకు ఉండే మంజీరాలే నాకు బాగా తెలుసునయ్యా, ఇంకేం నాకు తెలియదు. ఇది లక్ష్మణుడి యొక్క సంస్కారం. ఆ పైన నిద్రాహారాలు లేకుండా ఉండడం. ఎవరుంటారండి 13 ఏళ్ళు ఇలాగా? ఆ తెల్లవారుజామున 3 తెల్లవారుగట నిద్రాహారం లేకుండా ఆ గోదావరి తీరంలో పంచిపెట్టి ప్రాంతంలో అక్కడ కూర్చొని ఉంటే ఆయనకి కూడా ఊర్మిళ గుర్తురాదండి. ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నప్పుడు సహజంగా మానవులుగా ఆలోచిద్దాం, మామూలు వాళ్ళు ఆలోచించలేరు, కవులు ఆలోచిస్తారు. మా బేతవోలు రామబ్రహ్మం గారు ఆ లక్ష్మణుని దుఃఖం గోదావరి తరంగాలతో చెప్పుకున్నట్టు అవన్నీ పద్యాలు రాశారైన కొత్త గోదావరిలో. లక్ష్మణుడు ఊర్మిళ విరహంతో పడుతున్న దుఃఖాన్ని చూసి గోదావరి పొంగి 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 పొరలు వచ్చి ఎవరూ చూడకుండా లక్ష్మణుని పాదాలు దాకా ఆయన ఓదార్చిందిట. నీకు నేనున్నానయ్యా, బాధపడకని, త్యాగం చేస్తున్నావు మహానుభావ అని. అలా ఎన్ని రాత్రులు గడిపాడండి, ఏం తిన్నాడండి, ఏం పడుకున్నాడండి, అన్ని వాళ్ళకి పెట్టాడు, వాళ్ళకి సేవలు చేశాడు. కానీ ఇది లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడు నిత్యం పాదాభివందనం చేసి గౌరవిస్తున్నాడు అంటే ఇప్పుడు ఎంత ఉన్నతురాలు అంటే మామూలు ఔన్నత్యం మనకు మన ప్రవర్తన వల్ల మన సంస్కారం వల్ల వస్తుంది. సంస్కారవంతులైన వారు సత్ప్రవర్తన కలిగిన వారు మన గౌరవిస్తే ఇంకా చెప్పుకుంటారు కదా, ఆయన ఈయనకి పాదాభివందనం చేశారండి అంటే మరి ఈయన ఏంటో కొంచెం ఊహించండి అంటారుగా. అందుకే ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదు పాదాభివందనాలు. అంత గౌరవం మనకు ఉంటేనే చెయ్యాలి, అంత గౌరవం మనకు ఉంటేనే చెయ్యాలి. అతి వినయాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఆ గౌరవం మనకు గురువులైంది ఉంటుంది, గురుప్రాయులైన మనుషులు ఏంది ఉంటుంది, చేయొచ్చు, అంతకుమించి చేయకూడదు. అని చేశారంటే వెంటనే మనం చాలా గురువు గారిని చాలా పెద్దగా భావిస్తున్నాం, ఈయన ఆయనకి మొక్కేశారంటే ఈయన ఆయనకంటూ గొప్ప, ఇక ఆయన పెద్ద వ్యాపారం పెడతాడు, ఈ శిష్యులు అంతనట్లు అవుతాడు, మీ గురువే నాకు దండం పెట్టాడయా అంటాడు, ఈ మాట్లాడతాడు. ఇంకా ఈ అహంకారాలు పెరిగే వ్యక్తులకి మనం చేస్తే అహంకారం పెరుగుతుందేమో అనే అనుమానం మనకే వచ్చింది అంటే ఇక వాడికి చేయకూడదు. చేసినా దాన్ని చాలా సామాన్యంగా తీసుకోవడం చేయొచ్చు. ఆ సామాన్యంగా తీసుకోవడమే అసలు ఉండొచ్చు, దాన్ని పట్టించుకోకపోవడమే ఉండొచ్చు. అందుకని అటువంటి గురు వినీతస్య లక్ష్మణస్య మాన్య, పెద్దల యందు వినయము సంస్కారము కలిగినటువంటి లక్ష్మణుని చేత ఎంత గౌరవించబడింది. పైగా ఈవిడ స్వయంగా గురుప్రియ, పెద్దవాళ్ళందరూ సీతను ఇష్టపడేవారు. ఎందుకని పెద్దవాళ్ళని గౌరవిస్తుంది కాబట్టి సంస్కారవంతంగా ఉంటుంది. పెద్దల వయస్సులో పెద్దలు ఎవరు వచ్చినా సీతాదేవి కూర్చొని ఉండేది కాదు, వెంటనే లేచేది. భర్త నిలబడి ఉండగా కూర్చునేది కాదు. వాటికి కూడా ఈ సంస్కారాలు పిల్లలకి నేర్పాలి అంటే పెద్దవాళ్ళు కూడా చెయ్యాలి. ఇంట్లో అత్తమామలు నిలబడి ఉన్నారు అంటే కోడలు కూర్చోకూడదు, కొడుకు కూడా కూర్చోకూడదు, ఖచ్చితంగా నిలబడాలి. నాన్న మీరు కూర్చోండి అని చెప్పాలి. వాళ్ళు కూర్చోకపోతే నిలబడే ఉండాలి. కాసేపు మీకోసమైనా వాళ్ళు కూర్చుంటారు. అది పిల్లలు చూస్తారు. అప్రయత్నంగా సంస్కారాలు వచ్చేస్తే వాళ్ళకి వేరే చెప్పక్కర్లా. 70 ఏళ్ల తండ్రి వస్తాడు, 50 ఏళ్ల కొడుకు లేవడు, కూర్చోండి నాన్న అండు, కాలిమీ కాలు తీయడు. ఆయన కొడుకుంటాడు, వాడు ఏం నేర్చుకుంటాడో, ఈయన మామూలుగా కాలు మీద కాలేసాడు, నేను ఈయన కాలు మీద కాలేద్దాం అనుకుంటాడు. ఈయన ఆయన కాలు మీద కాలేసుకున్నాడు, ఈ కొడుకు ఏం చేస్తారో మీరు ఇంకో రెట్టింపు ఎక్కువ కదా, అందుకని ఆయన తండ్రి కాలు మీద కాలేస్తాడు. ఇవి నేర్పాలంటే ఇలాగే ఉంటారు. మరి మన ఇంట్లో మన పెద్దల్ని మనం గౌరవించకపోతే, అసలు గౌరవించే పని కూడా లేకుండా వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో బారేస్తే ఇక పిల్లలు పెరిగి ఏం నేర్చుకుంటారండి? వృద్ధులు ఇంట్లో లేకపోవడం చూశారు, పెద్దలు ఎవరు లేరు అంటే పెద్దలు ఉండక్కర్లేదన్నమాట అని అర్థమైపోయింది వాళ్ళకి. పిల్లలు మనం చెప్పినట్టు చేయరండి, మనం చేసినట్టు చేస్తారండి. అందుకే ఆవిడ స్వయంగా గురిప్రియ. అందుకే రాముడు నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే దారా పితృకృతాయితి ప్రియాతు సీతారామస్య దారా పితృకృతాయితి గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భూయోప్యవర్ధత.
పెద్దలు చేసినటువంటి వివాహం దశరథ మహారాజు సహా విశ్వామిత్రుడు స్వయంగా ఎంపిక చేసిన కన్యండి. లేకపోతే ఎందుకు తీసుకెడతాడు ఆయన? గురువుగారు ఎంపిక చేశారండి కన్యని. తేడా ఉంటుందా అందులో? మహాతపస్వి అనేవాడు మామూలు గురువా? మహాతపస్వి, ఆయనకి యోగ దృష్టి ఉంటుంది. రాముడికి తగిన భార్య ఎవరో ఆయనకి తెలుసు. అందుకే పనికట్టుకుని తీసుకెళ్ళి ధనుర్భంగం చేయించాడు. అయితే రాముడేం అడగలేదు, ఆయనకేం తెలియదు అసలు ఆ విషయం. అలాగా గురుప్రియ, ఆవిడ కూడా గురుప్రియ, పెద్దవాళ్ళందరూ ఇష్టపడేవారు. లక్ష్మణుడు అంతే. అది ఇక్కడ చూడండి, ఎది సీతాపి దుఃఖార్త. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఎంతమంది గొప్పవాళ్ళైనా మనకి దండం పెట్టచ్చు, ఇంకా ఇంకా గొప్ప 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 బాగా గోపురవంత గొప్పవచ్చు. కానీ ఎది సీతాపి దుఃఖార్త, దుఃఖాలు తప్పవు. మంచివాళ్ళమైనంత మాత్రాన, గొప్పవాళ్ళమైనంత మాత్రాన కష్టాలు రావనుకోవడం పొరపాటు. అసలు మంచి వాళ్ళకి గొప్పవాళ్ళకే భగవంతుడు ఎక్కువ కష్టాలు పెడతాట, కొన్ని కొన్ని కావాలని. పూర్వం ఒక ఆచార్యులు గారు సంస్కృతంలో రాశారు చాలా చక్కని మాట. ఎందుకు పెడతాడంటే దాన్ని తట్టుకుని వీడు లోకానికి ఆదర్శంగా నిలబడతాట, అందుకోసం ఓ పరీక్ష పెడతాడు. నీకోసం కాదురా ఆయన, నేను కాపాడుకుంటా, నువ్వు తట్టుకో, తెలియాలి లోకానికి. ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతున్నారు, ఆత్మహత్యలు ఉంటున్నాయి. ఏమిటిది? తట్టుకో, భయంకరమైన కష్టం నువ్వు తట్టుకో. రామకృష్ణ పరమహంస అలాగే కదండి, గొంతు క్యాన్సర్ తట్టుకున్నాడు మహానుభావుడు. అమ్మవారు స్వయంగా కనిపించి నేనే చూడలేకపోతున్నానయ్యా, తగ్గిస్తానని. వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, ఇన్ని వేల గొంతులతో తింటున్నది నేనే కదమ్మా, ఇన్ని వేల గొంతులతో మాట్లాడుతున్నది నేనే కదమ్మా. అదే ఆ మహానుభావుడు స్వరూపం. వద్దు, తగ్గించొద్దు, నేను భరిస్తాను. వాళ్ళకి ఎందుకు వస్తాయి ఎలాంటివంటే పూర్వజన్మ పాపకర్మలను వ్యాఖ్యానాలు చేయకూడదు వాళ్ళ దగ్గర. రమణ మహర్షికి రామకృష్ణ పరమహంసకి అవన్నీ ఉండవు. వాళ్ళు ఏదో అంటారు అలాగే వినయాన్ని, కానీ వాళ్ళకి ఎందుకు ఉంటాయి? ఎప్పుడో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, ఇంకా ఎందుకుంటాయి వాళ్ళకి? కానీ వాళ్ళు అయినా ఎందుకు తెచ్చుకునేనా భరిస్తారు అంటే, ఇంతంత పుండు నేను భుజం మీద భరించా అంటాడు రమణ మహర్షి. ఇంత క్యాన్సర్ పుండు నేను గొంతులో భరించి, మీరు మామూలు కష్టాలు భరించలేరా, చచ్చిపోతున్నారు ఊరికే. మా దగ్గరికి వచ్చి జ్వరం వస్తే చాలు వచ్చేయడం, ఏదైనా మందు ఇవ్వండి, విభూతి ఇవ్వండి అంటాం. ఏమిటిది? ఏం భరించకపోతే జీవితం దేనికి? ఇది ఎది సీతాపి దుఃఖార్త అంటే కాలోహి దురతిక్రమగా, కాలాన్ని దాటగలిగిన వాళ్ళు ఎవరు అంటే, కాలం చక్రం ఒక నిర్మాణం ఉంది, దాని ప్రకారం జీవులకి కష్ట సుఖాలన్నీ వస్తాయి, అన్నీ వాళ్ళు చేసుకున్నవే వస్తాయి. ఈ జన్మలో మనం ఏదో పని చేస్తున్నాం, అది ఫలించలేదు అంటే పరిస్థితుల ప్రభావం ఉంటుంది, పూర్వజన్మ కర్మ ప్రభావం కూడా ఉంటుంది. అక్కడే దాన్ని ఆలోచించాలి. ప్రతిదానికి ముందే పూర్వజన్మ కర్మ అనకూడదు. ఎందుకంటే ఎప్పుడు పూర్వజన్మ కర్మ అనాలో కాళిదాసు చెప్పాడు స్పష్టంగా. ఫలానుమేయా ప్రారంభా సంస్కారా ప్రాక్తనా ఇవ. పూర్వజన్మ కర్మ ఫలాలు ఎప్పుడు కనబడ్డాకే తెలుస్తాయి, ముందు తెలిసే అవకాశం లేదన్నాడు కాళిదాసు లాంటి వాడు. మనం గమనించాలి. అంచేత కనబడిన తర్వాతే అనుకోవాలన్నమాట. ముందు నుంచి నా కర్మ, నాకు ఈ ఉద్యోగం రాదు, నాకంతే. ఎందుకంటే మా నాన్నకు కూడా రాలా, ఆయనకి 30 ఏళ్ల వరకు రాలేదు, నాకు కూడా రాదు, అలా అయినా ఏం లేదు సిద్ధాంతం. మనం ప్రయత్నం చేయడం ఇష్టం లేక చెప్పే మాటలు ఇవన్నీ, నేను బద్ధకం ఎక్కువ చెప్పే మాటలు ఇవన్నీ. నేను అది ఎంత ప్రయత్నించినా నిజంగా నీకు రాకపోతే 37 నువ్వు ప్రయత్నించినా రాకపోతే 31వ పుట్టినరోజున అనుకోవలసిన మాట అది. ఇంతవరకు రాకపోవడానికి బహుశా గురుడు 6లోనో కుజుడు 7లోనో ఉండబట్టి కారణమేమో అని. అంతేకాని ముందే అనేసుకుంటే బద్ధకం అనమాట. అది మనం ఎలాగో గ్రహించలేం పూర్వజన్మ కర్మ, కానీ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అది మనం గ్రహించలేం. కాబట్టి దాని గురించి చర్చ అనవసరం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఫలించింది, మంచిది, ప్రయత్నం ఉంది, ఫలించింది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం. ఫలించలేదు, జన్మాంతర కర్మ, భగవంతుడికి నమస్కారం చేసుకుందాం, స్మరించుకుందాం. కాలోహి దురతిక్రమ అన్నది తిక్కన గారు కూడా భారతంలో విరాట పర్వంలో ఇంకొక చిత్రమైన పద్ధతిలో చెప్పాడు. విరాట పర్వం ప్రారంభంలో పాండవులందరూ అజ్ఞాతవాసం కదా, రకరకాల రూపాలు ధరించాలి, రకరకాల వృత్తుల్లో స్థిరపడాలి. వాళ్ళ ఔన్నత్యాన్ని అంతా మర్చిపోయి పక్కన పెట్టాల్సిందే. ఏ పని వీలైతే ఆ పని చేయాల్సింది. కనబడకుండా ఉండడం ప్రధానం, పొట్ట గడవడం ప్రధానం, రెండు ఉండాలిగా మరి. అందుకని ధర్మరాజు అందరినీ అడిగాడు, మీరు ఏం చేస్తారు? సరే, భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది అందరూ వాళ్ళకి చెప్పారు. అవన్నీ విని బాధపడ్డాడు. కానీ సహదేవుడు మాట వచ్చేసరికి, చిన్న తమ్ముడు ఆ అమ్మాయి ఎంతో ప్రేమిస్తుందిరా, నువ్వేం చేస్తావురా అంటే, అన్నయ్య గోవులు కాచుకుంటాను. ఒరే 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 నువ్వు గోవుల్ని కాచుకోవడం ఎట్రా? ఆ కోటిలుడు ఆర్య సమ్మతుడు, కంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యశీలుడు, సధర్ముడు, దాంతుడు, గొంతి పెద్ద సేయు కొడుకు, మేనులేత తన యుల్లము మెత్తన, ఇట్టి ఆతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు, ఇట్టి ఆతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు, విధియోపదే ఎవ్వరినెట్లు సేయగన్, విధియోపదే ఎవ్వరినెట్లు సేయగన్. తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఉంటారండి.
వీళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుందండి. అన్ని కర్మ మీద తోసేయిద్దండి. బిడ్డల కన్నాగానే వాళ్ళ తలరాతలను కన్నామా అది ప్రత్యేక సందర్భాల్లో వాడాల్సిన మాట అండి. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వాడకూడదండి దాన్ని. మన బుద్ధులను బట్టే వాళ్ళ బుద్ధులు ఉంటాయంటే ఖచ్చితంగా మన బుద్ధులు మార్చుకోవాల్సిందే తేడా వస్తే. మన బుద్ధి మంచిదైనా వాళ్ళ బుద్ధి చెడ్డదైతే అప్పుడు వాడుకుందాం. ఇగో ఇదే లెక్క. కుంతిని బట్టి ధర్మరాజు బుద్ధి ఇలా ఉంది. కుంతి పెద్ద సేయు కొడుకు అంటే ఏదో పెంచడం కాదు, ఇక్కడ మాటి మాటికి పెద్ద చేసి మాట్లాడుతుంది. అంటే అన్నం తీసుకొస్తే వాడికి పెట్టండి, భిక్షాటం చేసే రోజుల్లో కూడా ఒక అపురూపమైన పదార్థం మీద సహదేవుడికి ఇవ్వండి, చిన్నవాడు మీరేమిటి ఇక్కడ తప్పుకో భీమా అనేది. ఆయన పాపం తప్పుకునేవాడు, ఆయనకి తమ్ముడు అంటే ప్రేమే. ఏదైనా తాపత్రయపడినా పండిచ్చేది కాదు. ఎందుకని? సౌతి పిల్లలు, తన పిల్లలు తను ఎలాగో చూస్తుంది. ఆవిడ మనస్సును ఆవిడ నిగ్రహించుకున్న విధానం చూడండి. నా పిల్లలు నేను ఎలాగో చూస్తాను, సహజం, వాళ్ళని ఎవరు చూస్తారు? ఈ భావనే మనకుంటే మన ఇంట్లో దీపాలు మనం సక్రమంగా వెలిగించుకుంటాం, అవగానే స్విచ్ ఆపేస్తాం. మరి గవర్నమెంట్ ఆఫీసులో ఎవరు ఆపుతారండి? ఇది కుంతిలో ఆలోచిస్తే చాలు. అవి మనమే చెయ్యాలి. లేక ఏమవుతుంది, వాళ్ళ చాలా కార్యాలయాల్లో వెళ్ళేటప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆర్పు, ఇది సూచన, దానికి ఓ బోర్డా, ఇదేం దరిద్రం అంటే ఈ మాత్రం కూడా తెలియదా? అది వచ్చిన పరిస్థితి. ఏసీలు అంటే ఆపకుండా వెళ్ళిపోతాడు. అదే వాడి ఇంట్లో అయితే అసలు వేయడు. వీలైతే ఈ బిల్లు కూడా గవర్నమెంట్ దాంట్లో రాస్తాడు. మరి వ్యవస్థ ఎలా బాగుంటుందండి? కుంతిలాగే నా పిల్లల్ని నేను ఎలాగో చూసుకుంటాను, సహజమైన ప్రేమ ఉంటుంది. అత్యతను కల్పించుకునేనా, భావించుకునేనా, ఏదో రకంగా వాళ్ళని ప్రేమిస్తే నా పిల్లలు కూడా వాళ్ళని ప్రేమిస్తారు. స్వర్గంలో ఉన్న మా మాదిరి సహగమనం చేసింది మహాసాధ్యం సంతోషిస్తుంది అని చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచించారని వాళ్ళు బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించట్లేదు మనం. అందుకని ధర్మరాజు అనుకుంటే అదే ప్రవృత్తిలో పెరిగాడు కదా. తల్లి మనస్తత్వమే. ఆకుటీలుడు ఆర్య సమ్మతుడు. ఈ భాష చూడండి విచిత్రమైంది. ఆకుటీలుడు మా తమ్ముడు, ఒక అన్నగారు తమ్ముడి నుంచి ఏం కోరుకుంటాడో ఇవన్నీ ఉంటే మనం అందరం తమ్ముళ్ళైన వాళ్ళందరం నాతో సహా అలా ఉండే ప్రయత్నమే చేద్దాం. ఆకుటీలుడు వంకర ప్రవర్తనని అన్నగారు సమర్థించలేడు, ఎప్పుడు రుజువుగా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ అంట. మా తమ్ముడు ముక్కుసూటుగా ఉంటాడండి, వాడికి వంకర మాటలు తెలియవండి, అది అన్నగారికి ఆనందం. అది ఆర్య సమ్మతుడు, పెద్దలు ఒప్పుకునేలా ఉండాలి. అంటే ఒక పని చేసినా ఒక మాట మాట్లాడినా మీ తమ్ముడు చాలా మంచివాడు, ఆయన ఏదైనా చెప్తే ఓ పద్ధతిగా ఉంటుందండి, అదంతా హేతుబద్ధంగా ఉంటుందండి అని అంటే నిజమైన అన్నగారు సంతోషిస్తాడు. అని మా మాటలు అంటే ఆయన తమ్ముడిని చెప్పుకుందుకు అన్నగారు బాధపడతాడు. అహంకృతి దూరుడు ముఖ్యమైంది. అహంకారం ఎట్టి పరిస్థితుల్లో తమ్ముళ్ళలో ఉండకూడదు. కనీసం ఒకవేళ ఏదైనా బయట ఎక్కడైనా ఉన్న అన్నగారి దగ్గర దాన్ని చూపించకూడదు. ఆ అన్నగారు అది ఉంటుంది సహజంగా, తల్లి లాంటి భావన అది. అహంకారం కనిపి మనం సభలో వేదిక ఎక్కుతున్నాం, లేకపోతే ఏదో సన్మానం చేస్తున్నా, ఇప్పుడు ఇచ్చారు, లేదా పెళ్లిపేటల మీద ఎక్కుతున్నాం, ఉపనయనం చేసుకుంటాక అన్నగారు అక్కడ ఉంటే అన్నగారి కాళ్ళకి దండం పెట్టి ఎక్కాలి. అన్నగారు వదిన గారు ఇద్దరు, ఇంకా అది దంపతులు కదా, అర్ధనారీశ్వరుడు. అప్పుడు సంతోషిస్తారు చాలా చాలా. ఆ అమ్మ తమ్ముడండి ఎంత పెద్దవాడైనా వాడు నన్ను మర్చిపోడండి, ముందు నన్ను చూసాక అన్నీ వాడు చూస్తాడు. ఓ ప్రయాణం చేస్తున్నాం, మన అన్నగారు వదిన గారు పక్కన, ముందు వాళ్ళకి సీట్ ఇచ్చి మనం తర్వాత కూర్చోవాలి. ఇదే అహంకృత దూరుడు. మనం కాళ్ళు చేపేసి పడుకుని అన్నయ్య నువ్వు ఎక్కడో అక్కడ కూర్చొని, ఆయనకి సహజమైన ప్రేమ, పాపం మన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అలా చేయకూడదు. నీతి నిర్మలాత్మకుడు అనగా రాశించే లక్షణం. నీతి నిర్మలమైన మనస్సు మా తమ్ముడి, వాడికి మాయ మాటలు తెలియదు. అనవద్యశీలుడు, స్వచ్ఛమైన ప్రవర్తన. సధర్ముడు, ధర్మాత్ముడు. దాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అంటే దమనం అంటే బహిరింద్రియ నిగ్రహం, శమం అంటే అంతరింద్రియ, మనస్సు మనోనిగ్రహం. మనోనిగ్రహం మనకు అంత బయటపడే విషయం కాదు. కనీసం పోనీ మనస్సులో ఏవో ఆలోచనలో చాపల్యాలు వ్యామోహాలు ఉంటే బయటపడేయద్దు. మాటలో చెప్పాలి అవన్నీ, చేతులతో చేసి ఎలా వెళ్ళి బరువు బజారు పడదా? ఆ మాత్రం ఇప్పుడు చేతుల్ని కాళ్ళని నిగ్రహించుకుంటే తర్వాత మనస్సును కూడా నిగ్రహించుకోవచ్చు. అసలు మనోనిగ్రహం ముఖ్యంగా దాని చేతుల్ని కాళ్ళని సాగతీసేస్తే ఎలాగా? నామదేవ్ అని ఒక భక్తుడు ఉంటాడు, ఆయన అరుగుమి కూర్చున్నట్ట, ఎవరో స్త్రీ నీళ్ల బిందె పుచ్చుకుని వెడుతోంది. ఆవిడ చూడగానే ఈయనకి ఏదో కాంక్ష కలిగిందిట, చెయ్యిలా పెట్టేట. తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది, ఏదో కొంచెం చికాకు అయి ఉంటుంది మనస్సుకి, అక్కడ ఏదో అయి ఉంటుంది. తర్వాత చెయ్యి నరికేసుకున్నట్ట ఉళ్ళుమండి. నిజానికి చెయ్యి ఎందుకంటే నరుక్కోవడం మనస్సులో కదా, కానీ ఎందుకంత శిక్ష మహానుభావుడు వేసుకున్నాడు అంటే, ఇంకోసారి చెయ్యి చాపితే పరస్త్రీకేసి నీకు ఇదే శిక్ష అని తన శరీరానికి తన మనస్సుకు తనే చెప్పాడు. అటువంటి వాడు పుట్టిన దేశం ఇది. అంత తీవ్రవాదంతో ఉండమని కాదు, కానీ ఆలోచించాలిగా ఆ విషయాలను. ఆ చెయ్యి చాపితే ఏమైంది, ముట్టుకుంటే ఏమైంది, కలిసి ఉంటే ఏమైంది, నడుము మీద చెయ్యి ఇంకేం చేస్తే మాత్రం ఏమైందట. అంటే ఈ నిగ్రహం కూడా ఉండాల్సింది. అనవద్య సధర్ముడు, దాంతుడు,
కుంతి పెద్ద సేయు కొడుకు. కుంతీదేవి అస్తమానం చెబుతూ ఉంటుంది, మేను లేత ఎంతో సున్నితమైన శరీరం, అది తన యుల్లము మెత్తన. మనస్సు కూడా అంతే, శరీరం కాదు మనస్సు కూడా మా వాడికి మెత్తన. ఏమిటో ఎవరికా నీళ్లు పెట్టినా చూడలేడు, ఏదో ఇచ్చేస్తూ ఉంటాడు. నాన్నగారు ఆలోచిస్తారు, మరి తమ్ముడు ఆస్తి ఏమైపోతుందో, తమ్ముడు పిల్లలు ఏమైపోతుందో ఆలోచన ఉండదా, మరి బాధ్యత అనుకుంటాడు తండ్రిలాగా. ఇట్టి అతడు ఎట్లో గో విధి ఊరునాశ్రయి. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర ఉండడం, ఆ విరాటరాజు దగ్గర, అది కూడా గోవులు కాపలాగేయడం. విధియోపదే ఎవరినెట్లు అంటే కాలోకి దురతిక్రమ. ఈ పద్యంలో మీరు తిక్కన గారిని ఉభయ కవిమిత్రుడు ఎందుకన్నారో తెలుసుకోవచ్చు ఈ పద్యం ద్వారా. ఆ కుటిరుడార్య సమ్మతుడకంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు దాంతుడు. అంతవరకు సంస్కృతం నుంచి వచ్చిన పదాలు తత్సమ భాష. కొంతి పెద్ద సేజు కొడుకు మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టి ఆదరెట్లొక వరునాశ్రయించు విధి యోపదనెవ్వరినెట్లు సేయగన్. 2 పాదాలు తెలుగు. పైన 2 పాదాలు అన్నగారి యొక్క గంభీరమైన ప్రేమ, కింద 2 పాదాలు తల్లి యొక్క సున్నితమైన ప్రేమ. అందుకని కింద 2 పాదాల్లో తెలుగు వాడారు, పైన సంస్కృతం వాడారు. ఉభయ కవి మిత్రులకు తిక్కనకు నమస్కారం చేస్తూ మనం మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.